యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున భారతీయ జనతా పార్టీ ఎస్ఐఆర్ కన్వీనర్ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ మున్సిపాలిటీ పరిధిలోనే 187, 108, 208 బూత్లను సందర్శించి బీఎల్ఓలు ఇప్పటి వరకు పూర్తి చేసిన ఓటర్ల నమోదు ప్రక్రియపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బీఎల్ఓల సామర్థ్యం మాత్రమే సరిపోవడం లేదని, పార్టీ బీఎల్ఏల సహకారంతో పని విభజన చేసుకుని సమన్వయంతో పనిచేస్తే జూలై 24 లోపు ఎన్రోల్మెంట్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు అని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున భారతీయ జనతా పార్టీ ఎస్ఐఆర్ కన్వీనర్ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ మున్సిపాలిటీ పరిధిలోనే 177, 108, 208 బూతులను సందర్శించి బీఎల్ఓలు ఇప్పటివరకు పూర్తి చేసిన ఓటర్ల నమోదు ప్రక్రియపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బీఎల్ఓల సామర్థ్యం మాత్రమే సరిపోవడం లేదని, పార్టీ బీఎల్ఏల సహకారంతో పని విభజన చేసుకుని సమన్వయంతో పనిచేస్తే జూలై 24 లోపు ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తి చేయవచ్చని తెలిపారు. అలా పూర్తయితే ఎన్నికల అధికారుల వద్ద నమోదైన డేటా కూడా త్వరగా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య, ఆలేరు నియోజకవర్గం ఎస్ఐఆర్ కన్వీనర్ జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు సముద్రాల శ్రీను, ఆలేరు పట్టణం జనరల్ సెక్రటరీ ఏలుగుల వెంకటేష్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వడ్డేమాన్ నరేందర్, మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, పరశురాములు, బూత్ అధ్యక్షులు పాషికంటి సోమయ్య, గుర్రం నరసింహులు, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ జిల్లా కన్వీనర్గా ఈరోజు ఆలేరు టౌన్కు రావడం జరిగింది. టౌన్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, రూరల్లో ఏ విధంగా జరుగుతుందనే పరిశీలన కోసం మా టీం, మండల టీము, అదేవిధంగా BLA 2 BLOలను కూడా మేము కలవడం జరిగింది. అయితే అందరికీ నా రిక్వెస్ట్ ఒక్కటే, దయచేసి జూలై 24 అనేది ఓటర్ లిస్టు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రావడానికి డేట్. అది ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళు 14, 15 తారీఖు వరకే BLOకి ఇచ్చేసేయాలి. ఇస్తే అధికారులు దాన్ని డిజిటలైజేషన్తో పాటు ఓటర్ లిస్టు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుకు వాళ్ళు ప్రిపరేషన్లో ఉంటారు, వాళ్ళకి సమయం ఉంటుంది. మనం 24 వరకు పెట్టుకొని 24 నాడే ఇస్తే అధికారులకు ఇబ్బంది అవుతుంది, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది, ఓట్లు కూడా మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి BLA 2లు ఎవరైనా, మా భారతీయ జనతా పార్టీ BLA 2లు అందరూ కూడా వారి ఇళ్లల్లో, అంటే మన బూత్లో ఉండబడే ఇళ్లల్లో వాళ్ళకు తెలిసిన వ్యక్తులే కాబట్టి BLOలకు సహాయం చేస్తూ ఆ ఎన్యుమరేషన్ ఫామ్స్ అన్ని రిటర్న్ తీసుకొని BLO గారికి అప్పగిస్తే ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ చాలా ఈజీగా జరుగుతుంది. దాంట్లో చాలా ప్రాసెస్ ఉంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్కి ఫస్ట్ ఈ ఫామ్, ఎన్యుమరేషన్ ఫామ్, ఫిలప్ అయిన ఫామ్ తీసుకుంటే తహసీల్దార్ దాన్ని థంబ్ ఇంప్రెషన్తో ఈచ్ ఫామ్ను వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత RDO గారు కూడా సేమ్ థంబ్ ఇంప్రెషన్తో ఈచ్ ఫామ్ను చేయాల్సిన ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అయిన తర్వాతనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ, మా నాయకులు కావచ్చు, నాలాంటి కార్యకర్తలు, మేము అందరం కలిసి గట్టిగా కృషి చేసి 14, 15 తారీఖు వరకు ఆలేరు టౌన్లో కంప్లీట్ చేయడానికి మేము కృత నిశ్చయంతో ఉన్నామని మనవి చేస్తూ భారత్ మాతాకి జై.